ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఊహించని విధంగా కదిలించే విధంగా మాటలు రావడం ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే, మళ్లీ జన్మంటూ ఉంటే మళ్లీ తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం తొలుత జురిచ్లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగువారు అన్ని దేశాల్లోనూ ఉన్నారని, వారి ప్రతిభా పాటవాలతో తమదైన గుర్తింపు తీసుకువస్తున్నారని చెప్పారు. ప్రతి విషయంలోనూ ఎంతో నైపుణ్యంతో వ్యవహరిస్తున్నారని, తద్వారా దేశానికి రాష్ట్రానికి కూడా పేరు తెస్తున్నట్టు చెప్పారు. తెలుగువారు చాలా మేధావులు, నైపుణ్యం ఉన్నవారని పేర్కొన్న చంద్రబాబు, దాదాపు అన్ని దేశాల్లోనూ వారి జాడ కనిపిస్తుందని చెప్పారు. తన కోసం గత ఏడాది ఎన్నికలకు ముందు, అదేవిధంగా తనను జైల్లో అక్రమంగా నిర్బంధించినప్పుడు కూడా తనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అండగా నిలిచారని పేర్కొన్నారు. అందుకే తనకు తెలుగు నేల అన్నా, తెలుగు వారన్నా అభిమానమని పేర్కొన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే తాను పుట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అదేవిధంగా యువతకు మంచి భవిష్యత్తు ఉందని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అభిలాషిస్తున్నానని సీఎం తెలిపారు. తెలంగాణకు హైదరాబాద్ కల్పవృక్షం వంటిదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానన్నారు. అక్కడ తలసరి ఆదాయం కూడా ఎక్కువగానే ఉందని, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు హైదరాబాద్ కీలక ఆర్థిక వనరుగా మారిందన్నారు. తాను ప్రోత్సహించిన ఐటీ రంగం ఇప్పుడు తెలంగాణకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తోందన్నారు. ఒకప్పుడు ఐటీని ప్రోత్సహిస్తే అనేక మంది విమర్శలు చేశారని చెప్పారు. కానీ తాను ముందుకే సాగానని, దీంతో హైదరాబాద్కు ఇప్పుడు ఆర్థికంగా ఎంతో ఊతం లభించినట్టు అయ్యిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువతుల సంఖ్య, వారి నైపుణ్యాలు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా ఐటీ రంగంలో యువతకు ప్రాధాన్యం లభిస్తోందన్నారు.